జై వాసవి, జై జై వాసవి. ఒక ఊర్లో ఒక భిక్షగాడు ప్రతి దినము ఒక జాగాలో వచ్చి భిక్షం అడుగుతున్నాడంట. అదే దావుల కృష్ణుడు అర్జునుడు ఈవినింగ్ వాక్కి అని పోతా ఉంటారంట. అర్జునుడు చూసి, అయ్యో పాప మీ చెల్ల వాడు ఒకడే కూర్చొని అందరి దగ్గర డబ్బులు అడుగుతున్నాడు, నా చేతిలో ఎంత అవుతుందో అంత హెల్ప్ చేస్తాను కృష్ణ అనేసి ఒక సంచి నిండుకు బంగారు నాణ్యాలు ఆ భిక్షగాడికి ఇస్తారంట. ఆ భిక్షగాడు అనుకుంటాడంట, ఇప్పటి నుంచి నేను ఫుల్ రిచ్ అయిపోతాను, రేపటి నుంచి నేను భిక్షం అడిగే పనే లేదు అని తను ఏం చేస్తాడు అని పోతా ఉంటే ఒక దొంగ వచ్చేసి తన బంగారు నాణ్యాల సంచిని తన దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోతాడంట. నెక్స్ట్ డే వస్తాడంట, చాలా బేజార్లో ఉంటాడంట మన భిక్షగాడు. అక్కడ కూర్చొని ఉంటాడంట. మళ్ళీ మన కృష్ణుడు అర్జునుడు ఇద్దరు వస్తారంట. రే, నన్ను తానే నీకు బంగారు నాణ్యాలు ఇస్తుంది కదరా, తిరిగి వచ్చేట కూర్చొని ఉండవు కదరా, ఏంట్రా అని అర్జునుడు చాలా బాధపడి తిరిగి వజ్రం ఇస్తాడంట ఆ భిక్షగానికి. నిన్న అంత సీన్ అంతా అయిపోయినట్టుగా తను ఏం చేస్తున్నాడు, ఎవరికి తెలియకుండా ఒక మట్టి కుండలో ఎవరికి తెలియకుండా ఇంట్లో పోయి దాపెడతాడంట. వాళ్ళ భార్య ఏం చేస్తుంది అంటే, ఓ నీళ్ళు అయిపోయింది, చెరువులపై నీళ్ళు తెస్తాము అని ఆ మట్టి కుండ ఎత్తుకొని పోతుందంట. తను ఆ మట్టి కుండ చెరువులో ఆ నీళ్ళు అద్దినప్పుడు దాంట్లో ఉండే వజ్రము ఆ నీళ్ళలోకి పోయి అక్కడుండే మీను నోట్లో పోయి ఉండిపోతుందంట వజ్రం. తను ఇంటికి వస్తుందంట, చూస్తాడంట, వజ్రం లేదంట. తను అనుకుంటాడంట, బంగారు మీని వజ్రం మీని నా జాతకం తెల్లారదు అనుకొని తను తిరిగా నెక్స్ట్ డే వస్తాడంట భిక్షం అడిగేదానికి. తిరిగా బావా బామర్ది ఇద్దరు వస్తూ ఉంటారంట. అర్జునుడికి సిక్క పట్టే కోపం వచ్చేస్తుందంట. రే, నువ్వు ఇంతే, నీ బతుకు ఇంతే అని కొట్టెకి వెళ్ళిపోతాడంట. అంత కోపం వస్తుందంట. అప్పుడు కృష్ణుడు చెప్తాడంట, ఉండు అర్జున, నేను ఒక 2 నాణ్యాలు ఇస్తాను అనేసి. అప్పుడు కృష్ణుడు 2 నాణ్యాలు ఇస్తాడంట. అప్పుడు అర్జునుడు కృష్ణుడు చెప్తాడంట, బంగారం ఇచ్చినప్పుడు ఏమీ కాలే, వజ్రం ఇచ్చినప్పుడు ఏమీ కాలే, ఆ 2 నాణ్యాల వాడి బతుకు తెల్లారైపోతుందా బావా అంటే, ఉండప్పా చూస్తాము అని వాళ్ళిద్దరూ ఒక జాగాలో కూర్చొని చూస్తూ ఉంటారంట. ఒక చేపలు అమ్మేవాడు ఒక బుట్టి నిండుకు చేపలను ఎత్తుకొని వస్తాడండి. ఆ ఒక్క చేప మాత్రం విలువిలా అని కొట్టుకుంటా ఉంటుందంట. ఈ 2 నాణ్యాల నేను ఏం చేయగలను, నా బతికెట్లు తెల్లారుతుంది అనేసి వాడు ఏం చేస్తాడు, పాప మా ఎట్లు బతుకల్లా అని ఆశపడతా ఉంది అనేసి వానికి ఆ 2 నాణ్యాలు ఇచ్చేసి ఆ మీన్ని ఎత్తుకొని వచ్చి, అంటే ఆ చేపని ఎత్తుకొని వచ్చి తను చెరువులో వదిలేసి ఆ ప్రాసెస్లో అది ఖుషీగా నీళ్ళ పోతా ఉన్నప్పుడు తన నోట్ల నుంచి వజ్రము వీని చేతికి వస్తుందంట, భిక్షగాని చేతికి. దొరికేసే అని ఒక సంతోషంలో కిరుచుతా ఉంటాడంట. అదే దావులో మన దొంగ పోతా ఉంటాడంట. అయ్యో వీళ్ళకి తెలిసిపోయినా నేనే దొంగ అనేసి, స్వామి మీరు కిర్చదండా, ఊర్లో ఉండే వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టేస్తారు, బంగారు నాణ్యాలు మీరే తీసుకొనేయండా, నన్ను వదిలేయండా అని తను వెళ్ళిపోతాడంట. అప్పుడు మన కృష్ణ అర్జునుడు ఎలుక కూర్చొని ఒకరినొకరు చూసుకుంటా ఉంటారంట. అప్పుడు అర్జునుడు కృష్ణుని అడుగుతాడంట, ఏమి స్వామి, వజ్రం ఇస్తేను వాడికి ఏమీ లెక్క రాలేదు, బంగారు ఇచ్చినాను ఏమీ కాలేదు, నువ్వు ఇచ్చిన 2 నాణ్యాల వాడి బతికే చేంజ్ అయిపోయాయి కదా అంటే, అప్పుడు కృష్ణుడు బోధనిస్తాడు. ఏమి అంటే, చూడు అర్జున, ఫస్ట్ 2 స్టెప్స్లా వాడి కోసం బతికే, అందుకే వాడి లైఫ్ చేంజ్ కాలే. 3rd స్టెప్లా ఈ 2 నాణ్యాల్లో ఇంకొకరు బతుకన్నా బాగా కానీ అని ఇచ్చే, అప్పుడు ఏం పొందే అంటే వాడికి వజ్రము చిక్కే, బంగారు చిక్కే, అట్ ద సేమ్ టైం ఆ మీనికి ఒక బ్రతుకు చిక్కే. సో మారల్ ఆఫ్ దిస్ స్టోరీ ఇంతే అర్జున, ఏమి అంటే నువ్వేమిస్తే నీకు అది వాపస్ వస్తుంది. నువ్వు సొసైటీ కోసం నువ్వు బతికితే నువ్వు బతుకుతావు అని ఈ కథలో మన కృష్ణుడు అర్జున్కి బోధించినాడు. జై వాసవి, జై జై వాసవి. నేనండి కవిత ఇరగం, ఆర్యవైశ్య లేడీస్ గ్రూప్ ఇంటర్నేషనల్ AVLGI ఫౌండర్ అండ్ ద CEO ఆఫ్ H&W హర్ నెట్వర్క్. మీకంతా తెలిసిందల్లా AVLGI ఎప్పుడొచ్చే ఏం చేస్తూ ఉండే, మీరు ఎప్పుడు దినాము చూస్తూ ఉంటారు వాట్సాప్లో, అంటే వింగ్స్ వాళ్ళంతా వాట్సాప్లో చూస్తూ ఉంటారు, ఫేస్బుక్లో ఉండే వాళ్ళంతా ఫేస్బుక్లో చూస్తూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉండే, నేను పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కానీ, నేను వాయిస్ మెసేజ్లు పెడతా ఉన్నప్పుడు కానీ, మీరు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నప్పుడు నేను ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని ఎట్లా మాట్లాడేకైతుంది
అలాంటి ఫేస్బుక్లో 35,000 మెంబర్స్, వింగ్స్లో 2,000 మెంబర్స్. అట్ ఏ టైం మిమ్మల్ని అంతా నేను ఎట్లా మాట్లాడకైతుంది అని యోచన చేస్తూ ఉన్నప్పుడే వచ్చిందండి ఈ అంతర్దృష్టి. అంతర్దృష్టి అంటే ఏంటి అంటే ద ఫౌండర్ నా మనసులో ఏముంది, నేను మీకేమి చెప్పాలి, ఏబిఎల్జేలో ఏం నడుస్తూ ఉంది, ఆమెడికి ముందుకు ఏమేమి జరుగుతుంది అని మీకు తెలియాలి అనేదే ప్రతి నెల నేను మీ ముందుకు వస్తున్నానండి. అదే అంతర్దృష్టి. ఇది ఎట్లుంటుంది అని ఎగ్జాంపుల్ ఇచ్చేసాను చూడండి. మన మోదీ గారు ఉంటారు కదండి, ప్రతి నెల వాళ్ళు మన్ కీ బాత్ అని చేస్తారు కదా, ఆ మన్ కీ బాత్ని చూసి ఇన్స్పైర్ అయ్యే ఈ అంతర్దృష్టి వచ్చిందండి. ఓకే, ఈ వింగ్స్లో ఏబిఎల్జే వింగ్స్లో ఏమేమో నడుస్తూ ఉంటుంది. మీరు పోస్ట్లు వేస్తూ ఉంటారు, స్టేటస్లు వేస్తూ ఉంటారు, ఇన్స్టాలో అంతా వేస్తూ ఉంటారు కదా కవిత గారు. సరే ఏమేమి నడుస్తూ ఉంది చెప్పేయండి అన్నప్పుడు కొన్ని మాత్రమే నేను చెప్తానండి. చాలా హైలైట్ అయింది. అంటే అంతా చెప్తే డే ఫుల్ కావాలా, అంత చేస్తూ ఉన్నారు మా ఏబిఎల్జే ప్రెసిడెంట్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద మెంబర్స్. ఓకే, సో నేను జనవరి మంత్ 2026 జనవరి మంత్ది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఏమి అంటే హెడ్ ఆఫీస్ నుంచి మనము 102 ఋషుల పూజ మహాపుష్ప యాగం చేస్తుంది. ఆవిడికి 8 feet అంత పెద్దది వాసవి మాత స్టాచ్యూ తెచ్చింటుంది. ఆ పూజలో అరౌండ్ 70 దంపతులు అండి దాంట్లో పార్టిసిపేట్ చేసిండారు. అరౌండ్ 125 kgs పూలంతా మన వాసవి మాతకి పుష్పయాగం చేస్తామండి. చాలా సంతోషమాయ. ఆ వాసవి మాత అన్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఏమి అంటే ఇంకా వాసవి మాత విగ్రహం ఉందండి. మీకు ఎప్పుడైనా ఎవరికైనా వాసవి మాత విగ్రహం కావాలా, శుక్రవారాలు మంగళవారాలు పూజ చేయాలా అంటే మన ఏబిఎల్జే హెడ్ ఆఫీస్లో మీరు వచ్చి తీసుకొని పోవచ్చు. మీరు ఎట్లా తీసుకొని పోతారో అట్లే వాపస్ తెచ్చి పెట్టచ్చు. కొన్ని వింగ్లు ఏమేమి చేసింది జనవరిలో చూసేస్తామా అండి. నేను ఒక్కొక్కది హైలైట్ మాత్రం చెప్తానండి. ఓకే, ఏబిఎల్జే చిక్బళాపూర్ వింగ్ వాసవి నవరాత్రులు అని చేసిండారండి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వాసవి నవరాత్రులు 9 దినాలు వాసవి విశ్వరూపం దినమప్పుడు దానికి ముందర 8 దినాలు దినం చేరి 9 దినాలు కూడాను వాసవి నవరాత్రులను చేసిండారు. అది చాలా వైరల్ అయ్యింది. చిక్బళాపురం సరౌండింగ్ ఉండే ఊర్లంతా మాకి చెప్పించండి అని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిండారు. ఆవిడకి ఏబిఎల్జే ఉత్తర లివింగ్ అండి. మీకు అంతా తెలుసు కదా, ఏబిఎల్జే అంటే సెల్ఫ్ గ్రోత్. ఒక అమ్మాయి బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ సొసైటీ బాగుంటుంది, ఆ కమ్యూనిటీ బాగుంటుంది, నేషన్ బాగుంటుంది కదా. ఆ కాన్సెప్ట్లోనే ఏబిఎల్జే మేము చేసిండేదండి. సో అదే కాన్సెప్ట్లో ఏబిఎల్జే ఉత్తర లివింగ్ జనవరిలో ఏం చేసింది అంటే సంక్రాంతి సంతే చేసిండారు. ఓకే, ఆ సంక్రాంతి సంతలో ఏం చేసిండారంటే ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్కి స్టాల్స్ ఇచ్చిండారు. సంక్రాంతికి రిలేటెడ్గా ఏమేమి థింగ్స్ కావాలా, ఇప్పుడు పూజలది నోములకి ఏమేమి కావాలా అవంతా వాళ్ళు అక్కడ షోకేస్ చేసిండ్రి. ఎన్నో జనాలు కొనిండారు. అట్ ద సేమ్ టైం టాలెంట్ షో, బిడ్లకి టాలెంట్ షో పెట్టిండ్రండి. సంక్రాంతి సంబరం అంటే ఒక సంక్రాంతి ఎట్లుండాలా అనేది ఇప్పుడుండే కిడ్స్కి చూపించాలి అని టాలెంట్ షో చెప్పి పెట్టిండ్రి. అది కూడా చాలా బాగా వచ్చిండే. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ చలికరేవి ప్లే అండ్ ప్లేట్ అని చేసిండ్రి. బసవనగుడి వింగ్ ఒక వృద్ధాశ్రమం ఉందండి. మన ఆరవయసు అమ్మాయే వృద్ధాశ్రమం నడిపిస్తూ ఉంది. అక్కడ మేము లాస్ట్ ఇయర్ బన్శంకరి వింగ్ అండి, ఇది బసవనగుడి బన్శంకరి కన్ఫ్యూజన్ చేసుకోవద్దండి. ఓకే, బన్శంకరి వింగ్ ప్రెసిడెంట్ పూర్ణిమ గారు ఆ వృద్ధాశ్రమకి 30 కాట్స్ వృద్ధులకి పనుకునేదానికి 30 కాట్స్ డొనేట్ చేసిండ్రండి. థ్యాంక్స్ టు పూర్ణిమ గారు, మాకు కూడా మీరు ఆపర్చునిటీ ఇచ్చిన దానికే. ఆ ప్రెసిడెంట్ ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ బసవనగుడి ప్రెసిడెంట్ దివ్య గారు ఏం చేసిండారు, వాళ్ళ ఇన్స్టాలేషన్కి ఆ వృద్ధాశ్రమం నుంచి ఒక తను ద మేనేజ్మెంట్ ఎవరు ఉంటారో తను వచ్చినప్పుడు వీళ్ళు కార్డ్స్ ఉంది ఇంకేమైనా కావాలంటే చెప్పండి అక్క అన్నప్పుడు పిల్లోస్ లేదమ్మా అంటే అడుండే వృద్ధులకంతా బసవనగుడి వింగ్ ఇప్పుడు ఏం చేసింది, ఏబిఎల్జే బసవనగుడి వింగ్ పిల్లోస్ డొనేట్ చేసిందండి. బాగుంది కదా. ఇవంతా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కటండి, ఇట్లా వృద్ధాశ్రమాలకు పోయినప్పుడు మా మెంబర్స్ వాళ్ళ పిల్లల్ని అంటే వాళ్ళ బిడ్డల్ని పిలుచుకొని పోతారండి. అక్కడ ఉండే సిచ్యుయేషన్స్ అంతా చూసి ఎమోషన్స్ అయ్యి వచ్చిండే దినాలు ఉంది. నాకు మెసేజ్లు పెట్టిండారు, అక్క చాలా థ్యాంక్స్. మా బిడ్డలు అక్కడ ఉండే సిచ్యుయేషన్స్ అంతా చూసి వాళ్ళు ఆ ఎమోషన్స్ అక్కడ మీరు
పోయి ఫీల్ అయితేనే అది తెలిసేదండి. నెక్స్ట్ గిరినగర్ వింగ్ రిపబ్లిక్ డే. జనవరి అంటే ధనుర్మాసం, జనవరి అంటే రిపబ్లిక్ డే, జనవరి అంటే సంక్రాంతి. సో దాని రిలేటెడ్ రిపబ్లిక్ డేకి ట్రై కలర్ ఆర్ట్ అని చేసిండారు. అది కూడా చాలా ఎంజాయ్ చేసి మన మెంబర్స్. ఆమెడికి ఎలంక వింగ్, ధనుర్మాసం అంటే తిరుపావై పారాయణం కదా, ఎలంక వింగ్ అది చేసిందండి. ఆమెడికి బన్షంకరి వింగ్, రథసప్తమి వస్తుంది. రథసప్తమి అంటే సూర్యునికి సూర్య నమస్కారం కానే కావాలి కదా. సో ఇప్పుడు మన మోదీ గారు చెప్తా ఉండేది అదే, యోగా చేయండా అని. ఆ రిలేటెడే మన బన్షంకరి వింగ్ ప్రెసిడెంట్ ఏం చేస్తా ఉన్నారు, 14 రోజులు సూర్య నమస్కారం వర్క్షాప్ నేర్పించి రథసప్తమి నాడు అందరి చేతుల సూర్య నమస్కారం చేపించినారండి. ఇది కూడాను మెంబర్స్ చాలా బాగా ఎంజాయ్ చేసి. ఏవిఎల్జీ త్రినేత్రి కెంగేరి వింగ్ ఏం చేసింది అంటే సంక్రాంతి సుగ్గి హబ్బ. ఎస్, సంక్రాంతి అంటే ఆ విలేజ్ నేటివిటీ, ఆ విలేజ్ వాతావరణం తెచ్చేసి మా ఏవిఎల్జీ త్రినేత్రి వింగ్ చాలా బాగా అమ్మాయిలకు కూడాను అంతే విలేజ్ రిలేటెడ్ అటైర్ నేర్పించుకొని, అంటే ఆ తర్వాత శారీస్ కట్టించుకొని వచ్చి పాటలు పాడిపించి చాలా బాగా చేసి అదంతా కంట్లు పండుగ అండి. అవంతా మా వింగ్ మెంబర్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. షిమొగ్గ వింగ్ వాళ్ళు తిరుపావై వర్క్షాప్ చేపించినారు. ఆమెడికి 5,000 రూపీస్ ఫండ్ రైజ్ చేసి గవర్నమెంట్ స్కూల్కి డొనేట్ చేసిండారు రిపబ్లిక్ డే నాడు. ఈ ఏవిఎల్జీ షిమొగ్గ వింగ్ గురించి నేను చెప్పాలా అంటే అక్కడ ఒక మెంబర్ ఉండారండి. ఈ అమ్మాయి గురించి నేను చెప్పాలి. తన పేరు లక్ష్మి అని. తను 25 కిలోమీటర్స్ అంత దూరం పోయి గవర్నమెంట్ స్కూల్లో బిడ్లకి క్యాలిగ్రఫీ ఫ్రీగా నేర్పించింది ఏవిఎల్జే బ్యానర్ కింద. చాలా సంతోషం అవుతుందండి. మెంబర్స్ ఇట్లా మీరే ముందుకు వచ్చి మేము సొసైటీకి సర్వ్ చేస్తాము అనేది, మేము ఎప్పుడు మీకు ఆపర్చునిటీ ఇస్తాము, సపోర్ట్ చేస్తాము. జయనగర్ వింగ్ జ్యువెలరీ వర్క్షాప్. ఎస్ అండి, అమ్మాయిలంటేనే పండుగ, అమ్మాయిలంటేనే ఒక కలర్ఫుల్, రైట్. ఆ అమ్మాయికి జ్యువెలరీ ఇష్టం అవుతుంది చెప్పండి. జ్యువెలరీ వర్క్షాప్ చేసిండారు. ఆమెడికి ఎల్లు బెల్ల ఎక్స్చేంజ్ చేసిండారు. ఆమెడికి కేఆర్పురం సంబంధం అనుబంధం తాంబూలం ఎక్స్చేంజ్ చేసిండారు. ఆమెడికి ఈ ప్రొఫెషనల్ వింగ్ ఏవిఎల్జే. ఈ ప్రొఫెషనల్ వింగ్ అంటే ఏంటి అంటే మీకంతా తెలిసిండాలి. ఏవిఎల్జీకి చేరాలా అంటే 2 క్రైటీరియాలు, ఒకటి అమ్మాయి అయిండాల, ఇంకొకటి 6 వయసు అమ్మాయిలు అయిండాల కదా. ఈ ప్రొఫెషనల్ వింగ్ అంటే ఏంటి అది చెప్తానండి. ప్రొఫెషనల్స్ ఎవరెవరు ఉండారో మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో వాళ్ళంతా ఒక వింగ్ చేసుకొని ఉండారండి. వీళ్ళకి ఇక్కడ స్పిరిచువల్ అంటే రిచువల్గా కానీ, ఆమెడికి వాళ్ళ ప్రొఫెషనల్కి స్కిల్ ఓరియంటెడ్ వర్క్షాపులు కానీ, ఆమెడికి ఇండస్ట్రియల్ విజిట్స్ అంట చాలా బాగుండే. మన నందినికి పాయింట్ అండి, మీరా గారు అక్కడే షీఈ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఓవర్ దే. చాలా బాగా ఉండే అండి. బిడ్లు కూడా వచ్చింటే చాలా బాగుండే. సో ఈ ప్రొఫెషనల్ వింగ్లో ఏమేమి చేశారంటే వాసవి చరిత్రే విత్ ఈ కార్పెట్ దివాస్, వీటి గురించి కూడా నేను చెప్తానండి. ఈ ప్రొఫెషనల్ వింగ్ వాళ్ళు వాసి చరిత్రే విత్ ఈ కార్పెట్ దివాస్ వాళ్ళు ఇట్లా చేసిండారు ఈ వర్క్షాప్. ఆమెడికి జగదాత్రి వింగ్ సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి అంటే అదంతా ఉంటుంది కదా. ఈ కార్పెట్ దివాస్, ఓ వాట్ ఈస్ దిస్ కవిత గారు అని మీరు అడిగినప్పుడు, ఏవిఎల్జే ఈ కార్పెట్ దివాస్ అంటే కార్పొరేట్లో ఎవరెవరు మన కమ్యూనిటీ అమ్మాయిలు ఉంటారో వాళ్ళు ఒక వింగ్ చేసుకొని ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క స్కిల్ ఓరియంటెడ్ వర్క్షాప్స్, లింక్డ్ఇన్లో ఎట్లా మనం పోస్ట్ చేయొచ్చు, రైట్, ఒక రెజ్యూమే ఎట్లా చేయాలా, ఈ వర్క్షాప్ చేసినప్పుడండి మన మెంబర్స్ వాళ్ళ ఎవరెవరు అదర్ వింగ్లో ఉండారు ఆ మెంబర్స్ వాళ్ళ బిడ్లు కార్పొరేట్లో ఉంటే, ఇంకా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసింటారు అనుకోండి, కార్పొరేట్కి పోవాలనుకున్నారు చూడండి, వాళ్ళు దీనంతా ఇన్స్పైర్ అయ్యి నువ్వు ఈ వింగ్ చేరు అనేసి ఈ కార్పొరేట్ దివాస్కి చేర్పించిండారండి, రైట్. సో ఆడ వర్క్షాప్లు నడుస్తూ ఉంటుంది. మొన్న ఒకే ఒక్క సిచ్యుయేషన్ మీ దగ్గర షేర్ చేసుకోవాలా. ఏమి అంటే మేము అమావాస్య ఎప్పుడు, ఏకాదశి ఎప్పుడు, ఆమెడికి దేవుళ్ళు ఎట్లు కడగాల, ఎప్పుడు కడగాల అని పోస్టులు వేస్తూ ఉంటామండి. ఈ కార్పెట్ దివాస్లో ఒక అమ్మాయి నన్ను క్వశ్చన్ అడిగా, ఏమి అంటే దేవుళ్ళ నేల ఇదే డేట్లో కడగల, మీ ఎందుకు ఇదే డేట్లో వేయాలి, అమావాస్యకి పౌర్ణమికి ఆలు కడుక్కూడదు అన్నప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కవిత గారు నేను వేరే
గ్రూపుల్లో అంటారా, ఈ గ్రూప్ కూడాను అది ఇది ఎంజాయ్మెంట్, ఎండ్ ఆఫ్ ద డే ఎంజాయ్మెంటే కదండి అన్ని జాగాలో. అంటే మీరు సనాతన ధర్మం గురించి మన కమ్యూనిటీలో మనం ఇట్లే ఉండాలి, ఇట్లే రీచువల్స్ చేయాలి అని మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ నాకు చాలా ఇష్టమాయా అని చెప్పి ఈ కార్పొరేట్ దివాస్లా మీరు కార్పొరేట్లో ఉండండా రీచువల్స్ గురించి మన కమ్యూనిటీ గురించి ఏమేమి కావాలో మేము మీకు అసిస్ట్ చేస్తాము అనేదే ఈ కార్పొరేట్ దివాస్. చాలా బాగా వస్తా ఉంది. ఒకటి అడ్వాంటేజ్ మనకి రీసెంట్ గా నాకు గుర్తయింది, నోట్ ఉందండి దాంట్లో చెప్తాను. ఏమి అంటే ఆడ నా ఆర్గనైజేషన్ లో జాబ్ ఓపెనింగ్ ఉంది, నా ఆఫీస్ లో జాబ్ ఓపెనింగ్ ఉంది అంటే నాట్ ఓన్లీ ఆడ ఉండే మెంబర్స్ వాళ్ళ హస్బెండ్ అంటే ఎవరో వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ బ్రదర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి కూడాను పని దొరికిందండి. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. సో వాళ్ళు ఏం చేసిండారు అంటే చేంజ్ మేకర్స్ ఫర్ మెంబర్స్ కిడ్స్ అంట ఆన్ రిపబ్లిక్ డే. ఆమెకి ఈ సమూహ వింగ్, కవిత గారు ఈ ప్రొఫెషన్ ఆయా, ఈ కార్పొరేట్ ఆయా, ఈ సమూహ వింగ్ ఏంటమ్మా అని మీరు అడిగినప్పుడు చూడండి, ఎక్కడ వింగ్స్ లేదో, ఇప్పుడు మీ స్టేట్లో మీ కంట్రీలో ఉండలేదు, ఫారిన్ కంట్రీస్ ఉంది కదండి, అక్కడ వింగ్స్ లేదు. ఒక వింగ్ స్టార్ట్ చేయాలంటే 27 మెంబర్స్ కావాలా మీకు తెలుసు కదా. చూస్తే ఆ ఏరియాలో ఓన్లీ 5-6 వయసు అమ్మాయిలు మాత్రమే ఉంటారు అనుకోండి, అప్పుడు ఎట్లా వింగ్ చేసేకైతుంది, రైట్? ఇప్పుడు మీ ఊర్లో యాదో ఒక విలేజ్ లో కావచ్చు, యాదో ఒక టౌన్ లో కావచ్చు, మీ ఏరియాలో కావచ్చు, ఇక్కడ బెంగళూరులో కొన్ని ఏరియాలో ఉండేది 10 జనాలు 6 వయసు అమ్మాయిలు, వాళ్ళు ఎట్లా చేస్తారు వింగ్స్? దీనికంతా ఒక సొల్యూషన్ ఏమి అంటే ఈ సమూహ వింగ్. ఈ సమూహ వింగ్ లో చిత్తూరు వాళ్ళు ఉండారు, చెన్నై వాళ్ళు ఉండారు, ఇంకొక మదనపల్లి వాళ్ళు ఉండారు. అంటే ఇక్కడంతా వింగ్స్ లేదు అని నేను చెప్తాను, మీరు చెయ్యొచ్చు అని చెప్తా ఉన్నాను. ఓకే, రైట్. సో వీళ్ళు ఏం చేసిండారు అంటే మన ధనుర్మాసం చాలా చెడుగా ఉంటుంది అనేసి ఆడ స్ట్రీట్ స్వీపర్స్ కి స్కార్ఫ్స్, ఈ స్కార్ఫ్స్ గురించి నేను చెప్పాలా అండి, మేము ఎక్కడో కొనుక్కొని ఇచ్చింది కాదండి. మన మోడరేటర్ ఉజ్వల గారు ఉన్నారు కదండి, షీఈ్ ఎక్స్పర్ట్ ఇన్ స్కార్ఫ్ మేకింగ్ అండ్ దాంట్లో మేము మెంబర్స్ ని వర్క్ షాప్ చేసి అక్కడ స్కార్ఫ్ వాళ్ళ చేతిలో నేర్పించి వాళ్ళ చేతిలో డొనేట్ చేయించినాం. ఇక్కడ 2 అవుతుంది, వర్క్ షాప్ ఆయా, డొనేషన్ ఆయా. ఈ ఒకే ఏడాది కాదండి డొనేషన్, నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు స్కార్ఫ్లు చేసి డొనేట్ చేస్తా ఉండొచ్చు, రైట్? ఇవంతా చూసి కదా మన ఏవిఎల్జే మైసూరు విస్మయ వింగ్ కూడాను మేమేమిటో తక్కువ లేదు అనేసి వాళ్ళు ప్రతి నెల కూడా చాలా బాగా చేస్తా ఉన్నారు. లాస్ట్ మంత్ వాళ్ళు ఫన్ ఫేర్ అని చేసిండారండి, చాలా ఎంజాయ్ చేసిండారు, చాలా బాగా వచ్చింది. ఆల్ మెంబర్స్ ఆర్ ఎంజాయ్డ్ అండ్ దే గేవ్ ద వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. సో ఏవిఎల్జే జనవరి నెల మా అమ్మాయి ఇంత చేసిండారు. కవిత గారు దుబాయ్ వాళ్ళు ఏం చేసిండారు అంటే వాళ్ళు చేసిండారండి, వాళ్ళ గురించి నేను చాలా చెప్పాలి. హెడ్ ఆఫీస్ది ఏమేమి ఉంటుందో ప్రాజెక్టులు ప్రతి నెల వాళ్ళు చేస్తున్నారండి. చూడండి, ఇంకేం సమ్మర్ వచ్చేసాయి. సమ్మర్ అంటే దుబాయ్ వాళ్ళు ఫస్ట్ అక్క అని నాకు ఫోన్ వస్తుంది. ఎలా అంటే పైన అది ఏం చేస్తారంటే మేము బటర్ మిల్క్ అరౌండ్ 900 పాకెట్స్ బటర్ మిల్క్ మేము బనశంకరి దేవస్థానం దగ్గర అందరికీ ఇస్తామండి. అప్పుడు దుబాయ్ వాళ్ళు కూడా మా దగ్గర జాయిన్ అయ్యి చూడండి, మీరు యాదో కంట్రీలో ఉంటే అక్కడ మీరు చెయ్యాలా ప్రాజెక్ట్ అని ఏమీ లేదు. దుబాయ్ వెళ్తారా మీరు, మాకి మీరు పంపించినాను, మేము ఇక్కడ డొనేట్ చేస్తాము, మేము ఇక్కడ ప్రాజెక్టులు చేసి మీకు పుణ్యము మేము ఇస్తాము. ఏమంటారు? మా దుబాయ్ వెళ్తారా? మీరు చేస్తారు కదా, మీ కంట్రీలో కూడా కావాలా ఏవిఎల్జే? ఎస్, మీకందరికి ఇంకా డీటెయిల్స్ కావాలా ఏవిఎల్జే గురించి అంటే info.avlj@gmail.com అనే మెయిల్కి మీరు మెయిల్ చేస్తే మేము రిప్లై ఇస్తామండి. ఇక్కడ వచ్చే హెల్ప్ లైన్ నంబర్ కూడా మీరు వాట్సాప్ చేస్తే మీరు వింగ్ చేయాలా అంటే డెఫినెట్లీ మేము అసిస్ట్ చేస్తామండి. మేము మీ చేతి పెట్టుకొని ముందుకి నడిపిస్తాము. మీరు వింగ్ చేయండి, మీరు సొసైటీకి సర్వ్ చేయండి, మీరు సెల్ఫ్ గ్రోత్ కాండా, మీ లీడర్షిప్ క్వాలిటీస్ ఏమి అని ముందుకి చూపించండి. ఇంత చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఉందండి, నెక్స్ట్ నెల ఇంకా వస్తాను. ఓకే, ఇంత చెప్పి నేను వెళ్ళొస్తాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.